అడవిలో రాధ అనే పేరుగల మేకపిల్ల తన తల్లితో ఉండేది. ఒకరోజు అవి రెండు గడ్డి మేస్తుండగా హఠాత్తుగా వాటి ముందు ఒక చిరుత వస్తుంది. రాధా, రాధా, పారిపో! రాధా భయపడుతూ వెళ్లి పొదల్లో దాక్కుంటుంది. ముసలి మేక, నీ కూతురునైతే నువ్వు పంపించేశావు. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. చిరుత దాడి చేసి ఒక్కసారిగా రాధ తల్లిని చంపేస్తుంది. పొదల్లో దాగి ఉన్న రాధ తన తల్లిని చిరుత చేతుల్లో చంపుతుండగా చూస్తుంది. తన కళ్ళల్లో దుఃఖం నిండిపోయింది. నా తల్లిని ఆ దరిద్రుడు చంపేశాడు. ఇంక నేను అనాథని. రాధ ఏడుస్తూ తన ప్రాణాలు కాపాడుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ చిరుత మాంసపు ముక్క తీసుకొని నది వైపుకు వెళ్తుంది. మొదటి మంచి మాంసాన్ని తిని ఆకలిని తీర్చుకుంటాను. తర్వాత చల్లటి నీరుని తాగి నా దాహాన్ని తీర్చుకుంటాను. కొద్దిసేపట్లో చిరుత ఆ మాంసము తినేస్తుంది. ఆ తరువాత చిరుత నదిలోని నీటిని త్రాగసాగింది. హఠాత్తుగా నదిలో నుండి నల్ల పొగ వచ్చింది. నువ్వెవరు? నన్ను చూడు, నేను నీ మృత్యువుని చిరుత. నేనైతే నేను ఏం అన్యాయం చేశాను? ఇప్పుడే నువ్వు ఒక మేకని చంపి తిన్నావు కదా, అది ఏం పాపం చేసిందని దాన్ని నువ్వు చంపావు. ఆ మేక అయితే నా వేట. గుర్తుంచుకో, ఈ రోజు నా చేతిలో నీకు చావు తప్పదు. రెప్పపాటులో చిరుతని ఆ రాక్షసుడు చంపేస్తాడు. మేక మాంసం తిని ఏ చిరుతైనా ఇక్కడికి నీళ్లు తాగడానికి వస్తే నేను అప్పుడు ఆ తాంత్రికుడి మంత్రాల నుంచి బయటపడతాను. అలాగే చెప్పాడు ఆ తాంత్రికుడు. చూడు, ఇప్పుడు నాకు విముక్తి కలిగింది. చాలా కాలం క్రిందట అడవిలోని మాంత్రికుడు రాక్షసుడిని తండ్రిని చంపేసి వీడిని అనాథని చేసేసి నదిలో బంధించేశాడు. కానీ ఇప్పుడు ఈ రాక్షసుడు విముక్తుడయ్యాడు. ఎవరిపై వీడి ప్రభావం ఉంటుందో తెలియదు. ఈ అడవి నివాసుల్లారా, మీ వల్లే నేను అనాథనయ్యాను. మీ వల్లే ఈ నదిలో నేను చాలా సంవత్సరాలుగా ఖైదీలా జీవించాను. అందుకే మీ అందరిని నేను శిక్షించబోతున్నాను. ఒక్కొక్కరిని 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 చేసి అందరినీ మింగేస్తాను. అక్కడేమో మేకపిల్ల రాధ ఒంటరిగా అడవిలో తిరుగుతూ తిరుగుతూ ఏనుగు దగ్గరికి చేరింది. ఏనుగన్నా, నేను ఒంటరి మేకని. ఈ లోకంలో నాకంటూ ఎవరూ లేరు. దయచేసి మీ ఇంట్లో నాకు కొంత చోటిచ్చి నాకు రక్షణ కలిగించు. మేక, నేను నీ బాధని అర్థం చేసుకోగలను. నాలో బలమైతే ఉంది, కానీ ఇప్పుడైతే నాకు వయసు లేదు. అందుకనే నేను నిన్ను ఇప్పుడు కాపాడుకోలేను. నన్ను క్షమించు. రాధ నిరాశతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దారిలో తనకు ఒక జింక కనిపిస్తుంది. జింక పిన్ని, ఒక చిరుత నా తల్లిని నా కళ్ళ ముందే చంపేసి నన్ను అనాథని చేసేసింది. మీరు మీ ఇంట్లో నాకు కొంత చోటు ఇస్తారా? నాకు బాధగా ఉందమ్మా, కానీ నీకు ఎలాంటి సహాయం చేయలేను. ఒక స్త్రీ అయ్యుండి ఒక తోటి చిన్నపిల్లకు మీరు సహాయం చేయలేరా పిన్ని? తల్లి, అడవి ప్రపంచం నువ్వు అనుకున్నట్టు కాదు. ఇక్కడ ఎవరు ఎవరికి సహాయం చేయరు. ఎవరి ప్రాణాలు వాళ్లే కాపాడుకోవాలి. నన్ను క్షమించమ్మా. రాధ నిరాశతో సహాయం దొరుకుతుందన్న నమ్మకంతో ముందుకు వెళ్తుంది. నేను సహాయం కోసం వెంటనే రాజా దగ్గరికి వెళ్తాను. సహాయం దొరుకుతుందన్న నమ్మకంతో రాధ షేర్ సింగ్ దగ్గరికి వెళ్తుంది. మహారాజా, నేను ఒక ఒంటరి మేకపిల్లని. నా తల్లిని ఒక చిరుత చంపేసింది. నువ్వు పుట్టింది బలి అవ్వడానికి, అది గుర్తుంచుకో. మేము జన్మించింది వేటాడడానికే పుట్టాము మేము. నువ్వు ఎవరి ఫిర్యాదు అయితే తీసుకొని ఇక్కడికి వచ్చావో వాడు నా సొంత తమ్ముడు. చిరుత మీ పిన్ని కొడుకా? కేవలం చిరుతే కాదు, పులి, మిగతా అన్ని మృగాలు మేమంతా అన్నదమ్ములవుతాం. ఇది కూడా నీకు తెలియదా? క్షమించండి మహారాజా, నేను ఇక్కడికి ఎవరి ఫిర్యాదు తీసుకుని రాలేదు. నేను కేవలం శరణు కోరి వచ్చాను.
నువ్వు ఒక మేకవై ఎలా ఆలోచించావు ఒక సింహంతో పాటు జీవితం గడుపుదామని? నాపై దయ చూపండి మహారాజా. నేను నీకు ఈ జీవితం నుంచి ముక్తి మాత్రమే ఇవ్వగలను, సహాయం కాదు. నువ్వు జీవించాలనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. రాధ ఇక్కడి నుండి కూడా నిరాశతో వెళ్ళిపోతుంది. ఎలాగో అలాగా తన ప్రాణాలను కాపాడుకుంటూ ఆ అడవిలో జీవిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని రోజులు గడుస్తాయి. అక్కడేమో నదిలో నుండి రాక్షసుడు విముక్తిని పొంది అడవిలో విధ్వంసం చేస్తున్నాడు. అడవిలో మాంత్రికుడు రాక్షసుడి తండ్రిని చంపేశాడు. ఇదంతా మనసులో పెట్టుకొని రాక్షసుడు ఏ జంతువునైనా వాటి తల్లిదండ్రులతో చూస్తే ఆ క్షణాన్నే ఆ తల్లిదండ్రుల్ని చంపేసి ఆ జంతువుని ఒంటరిదాన్ని చేసేసేవాడు. ఈ అడవిలోని అన్ని మృగాల తల్లిదండ్రులు నేను చంపేస్తాను, అందరినీ అనాథలను చేస్తాను. అడవి మొత్తం భయభ్రాంతులైపోయింది. ఒకరోజు షేర్ సింగ్ అందరినీ పిలిచి సభను ఏర్పాటు చేశాడు. అసలు ఎవరది మృగాల తల్లిదండ్రులను చంపేసి వాళ్ళని అనాథలుగా చేస్తున్నవాడు? మహారాజా, ఈ పనైతే ఆ రాక్షసుడిదే. కొన్ని సంవత్సరాల క్రితం మన తాంత్రికుడు ఆ రాక్షసుడిని ఆ నదిలో బంధించాడు కదా, మరేంటి అతను విడుదలైపోయాడా? అవును మహారాజా, అతను అనుకుంటున్నాడు మనం తనని అనాథుడిని చేశామని. అందుకుని అడవిలో ఉన్న అన్ని జంతువుల తల్లిదండ్రులను చంపుతున్నాడు. ఇది చాలా చింతించవలసిన విషయం. మనం మామూలు మృగాలం, కానీ వాడు రాక్షసుడు. వాణ్ణి ఎదుర్కోవడం అంత సులువైన విషయం కాదు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఒక మాట చెప్పరా మహారాజు గారు? చెప్పు. మనం ఆ మాంత్రికుడిని సహాయం అడుగుదాం. ఏ మాంత్రికుడైతే తనని బంధించాడో. నువ్వు నా మనసులో మాటని చెప్పావు. నిజంగా నువ్వు ఒక తెలివైన నక్కవి. అప్పుడే జంతువులంతా కలిసి ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్తాయి. బాబాగారికి వందనాలు. ఏంటి, ఆ రాక్షసుడు బందీ నుంచి విడుదలైపోయాడా? మీరైతే అంతర్యామి బాబా, ఆ రాక్షసుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. కానీ నేను మీకు ఇప్పుడు ఎటువంటి సహాయము చెయ్యలేను. బాబా, మీరు మాకు సహాయం చెయ్యకపోతే వాడు మా అందరినీ చంపేస్తాడు. మీరు కూడా ఇదే నమ్ముతున్నారు కదా సింహము రాజా? బలవంతుడు కేవలం చంపటానికే పుట్టాడని, ఇంకా బలం లేనివాడు కేవలం చావటానికే పుట్టాడని. ఒకవేళ అడవిది ఇదే నీతి అయితే ఆ నీతినే పరిపాలించండి. రాక్షసుడు చాలా బలవంతుడు. బలం లేని వాడిని చంపడానికి అతనికి పూర్తి అధికారం ఉంది. నేను చేసింది చాలా పెద్ద పొరపాటే. నన్ను క్షమించండి బాబాగారు. మాకు కొంచెం సహాయం చెయ్యండి. నేను నీకు తప్పకుండా సహాయం చేయగలను, కానీ ఇప్పుడు నీకు నేను ఎటువంటి సహాయము చేయలేను. అలా ఎందుకు బాబాగారు? మా తాంత్రికుల బంధం నుంచి ఎవరైతే విడుదల అవుతారో వాళ్ళు తిరిగి మళ్ళీ మేము ఏమి చెయ్యలేము. కాని దీనికి ఏదో ఒక ఉపాయం ఉంటుంది కదా స్వామి? దీని పరిష్కారం ఒకటే ఉంది. నీకు ఒక ఎలాంటి మేకపిల్లని వెతకాల్సి ఉంటుందంటే తను చూస్తుండగానే తన కన్న తల్లిని ఎవరైనా చంపి ఉండాలి. అలాంటి ఒక మేకను నేను చూశాను. ఆ మేకపిల్ల స్వయంగా వెళ్ళి ఆ నదిలో తన ప్రాణాల్ని తీసుకుంటే అప్పుడు ఆ రాక్షసుడు మంటల్లో మండి బూడిదవుతాడు. కానీ ఆ మేక సంతోషంగా తన ప్రాణాలు ఎలా తీసుకుంటుంది? తెలియదు, కానీ ఒకవేళ ఆ అనాథ మేకపిల్ల విశ్వాసం ఇంకా ఈ అడవిలో ఉన్న జంతువుల నమ్మకం ఇంకా ప్రేమే ఆ రాక్షసుణ్ణి మరణించేలా చేస్తుంది. ఒకవేళ ఆ మేక తిరస్కరిస్తే? ఆ అనాథ మేకపిల్లని మీరు ఒప్పించాల్సి ఉంటుంది. ఈ పరిష్కారం తప్ప ఈ రాక్షసుడిని ఎవరూ చంపలేరు. ఇదంతా విని షేర్ సింగ్ ఇంకా మిగతా జంతువులు ఒంటరి మేకని వెతకడానికి బయలుదేరుతాయి. కొద్దిసేపటి తరువాత వాటికి రాధ కనిపిస్తుంది. అవంతా తన దగ్గరికి వెళ్తాయి. మహారాజా, మీరు ఇక్కడ? ఏంటి విషయం? అంతా క్షేమమే కదా? లేదు మేక, ఏం సరిగ్గా లేదు. మాకు మీ సహాయం కావాలి. నువ్వు కోరితే మాకు సహాయం చేయగలవు. రానమ్మా, నేను కూడా సహాయం కోసం మహారాజా దగ్గరికి ఇంకా మిగతా జంతువుల దగ్గరికి వెళ్ళాను. కానీ ఎవరూ కూడా నాకు సహాయం చేయలేదు. నేను మీకు ఎలాంటి సహాయం చేయలేను. జంతువులంతా కలిసి ఆ మేకని సహాయం కోరుకుంటారు. కానీ ఆ మేక తిరస్కరిస్తుంది. దీనితో జంతువులంతా నిరాశతో బయలుదేరుతారు. అప్పుడే హఠాత్తుగా మాంత్రికుడు ప్రత్యక్షమవుతాడు. స్వామి, మీరా? అవును తల్లి, నేనే వీళ్ళని నీ దగ్గరికి పంపించాను. నేను వాళ్ళకి సహాయం చేయాలని మీరు కోరుకుంటున్నారా? ఈ ప్రపంచంలో అందరూ సహాయం చేయటం మర్చిపోతే
ఈ ప్రపంచం అంతరించిపోతుంది. అర్థమైంది స్వామి. ఈ క్రూర జంతువుల నుండి నన్ను నేను కాపాడుకోవడంలో మీరు నాకు సహాయం చేయకపోయి ఉంటే బహుశా నేను కూడా బ్రతికి ఉండేదాన్ని కాదు. అవును తల్లి, నేనేమంటున్నానంటే నువ్వు వీళ్ళకి సహాయం చేసి జంతువు ప్రాణాల్ని కాపాడు. నన్ను క్షమించు రాధా, నువ్వు అనాథగా అయ్యావు. ఆ బాధను నేను తెలుసుకోలేకపోయాను. కానీ ఆ రాక్షసుడు అడవిలోని జంతువులందరినీ అనాథలుగా చేస్తుంటే అప్పుడు నాకు అర్థమయ్యింది అనాథ అవ్వడం ఎంత కష్టమైన విషయమని, అందులో ఎంత బాధ ఉంటుందని. తల్లి, ఇప్పుడు నువ్వొక్కదానివే ఈ జంతువులందర్నీ అనాథ కాకుండా కాపాడగలవు. నాకు తెలుసు ఒంటరిగా ఉండడం అంటే ఏమిటో. నేను మీకు సహాయం చేస్తాను. తరువాత మేక రాధ జంతువులందరితో కలిసి నది దగ్గరికి వెళ్తుంది. ఎలా అయితే మేక నదిలోకి దూకడానికి ముందుకు వెళ్తుండగానే అకస్మాత్తుగా రాక్షసుడు ప్రత్యక్షమవుతాడు. మేక నువ్వా? నువ్వు అదే మేకవు కదా? ఈ మృగాలన్నీ కలిసి నిన్ను అనాథగా చేశాయి. అవును, నేను ఆ మేకనే. నీ కళ్ళ ముందే నీ తల్లిని చంపేశారు వీళ్ళు. నువ్వు వీళ్ళకే సహాయం చేయడానికి వచ్చావా? ప్రపంచంలో అందరూ సహాయం చేయటం మానేస్తే ఈ ప్రపంచం మొత్తం అంతరించిపోతుంది. కానీ ఎందుకు నువ్వు ఈ మృగాల కోసం నీ ప్రాణాలు ఇవ్వాలనుకుంటావు మూర్ఖుడా? ఎందుకంటే నాకు ఆ బాధ తెలుసు కాబట్టి. నా కళ్ళ ముందే ఆ చిరుత నా తల్లిని చంపుతున్నప్పుడు నేను ఏమీ చేయలేకపోయాను. అప్పుడు నేను ఏమనుభవించానో ఇది నాకు మాత్రమే తెలుసు. నువ్వు వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ ముందే చంపుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి బాధలో మునిగిపోతారో ఆ బాధ నేను బాగా అర్థం చేసుకోగలను. రాధ మాటలు విని ఆ రాక్షసుడి మనసు మారిపోయింది. తన కళ్ళల్లో కూడా నీళ్లు చిమిరాయి. అనాథ మేక, నువ్వు నా 2 కళ్ళు తెరిపించావు. నువ్వు నీ ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు. నేను నీకు ఒక వాగ్దానం చేస్తాను. ఈ రోజు నుంచి నేను ఏ మృగాని అనాథను చెయ్యను. నిజంగానా? అవును, ప్రతీకార జ్వాల నన్ను గుడ్డివాణ్ణి చేసింది. కానీ నేనిప్పుడు ఎవరికి ఏ ద్రోహం చెయ్యను. ధన్యవాదాలు రాక్షసుడా. చల్లగా ఉండండి, సంతోషంగా ఉండండి. రాక్షసుడు మాయమైపోగానే షేర్ సింగ్ జంతువులందరితో అన్నాడు, అడవి నివాసుల్లారా, ఈ రోజు నుంచి నేను మన అడవి నియమాలు మారుస్తున్నాను. ఈ రోజు నుంచి ఏ బలమైన జంతువు ఏ తేలికైన జంతువుని చంపదు. ఎవరు ఎవరిని అనాథలు చేయాల్సిన అవసరం లేదు. మనమందరం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మన మృగత్వాన్ని జీవించేలా చేద్దాం. షేర్ సింగ్ ఈ మాటలు జంతువులందరి మనసుని కదిలించాయి. ఇప్పుడు అడవంతా ప్రశాంతంగా మారింది. ఇక్కడందరూ సంతోషంగా ఉంటున్నారు. అర్ధరాత్రి పూట తోడేళ్లు అరుపులు విని విధవరాలు చమేలి మేక మేల్కొంటుంది. బిల్లు, ఎక్కడున్నావు? చమేలి మేక భయపడుతూ గుడిసె నుంచి బయటకొస్తుంది. ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడున్నావు నాన్న నువ్వు? బల్లు, ఎక్కడున్నావు నువ్వు? అర్ధరాత్రి చమేలి ఆర్తనాదం వినటానికి ఎవరూ లేరు. ఎన్నిసార్లు చెప్పాను వీళ్ళకి రాత్రి కావడానికి ముందే ఇంటికి రావాలని, కానీ నా మాట ఎవరు వింటారు? ఈ అర్ధరాత్రి వాళ్ళని ఎక్కడని వెతకాలి? అడవిలో క్రూర జంతువుల నుంచి కాపాడుకుంటూ తన పిల్లల్ని వెతుకుతుంది. కానీ తన పిల్లలు కనిపించవు. చూస్తూ ఉండగా తెల్లారిపోయింది. పిల్లల్ని వెతుకుతూ వెతుకుతూ తెల్లారిపోయింది. నా పిల్లలు ఎక్కడున్నారో ఇంకా తెలియదు. చమేలి మేక తన పిల్లల్ని వెతుకుతోంది. మిగతా జంతువులన్నీ అక్కడ చేరుకుంటాయి. హిరణ్, నువ్వు నా పిల్లల్ని ఎక్కడైనా చూసావా? చూడలేదు. ఎందుకు, ఏమైంది? రాత్రి నుంచి నా పిల్లలు కనిపించడం లేదు హిరణ్. చమేలి, నీకు ఈ విషయం తెలుసు కదా? ఈ రోజుల్లో అడవిలో క్రూర మృగాలు తిరుగుతున్నాయి. ఆ విషయం తెలుసా నీకు? ఇక అవి ముందుగా చిన్న ప్రాణులను ఎక్కువగా తినేస్తూ ఉంటాయి. కుంపదీసి నీ పిల్లల్ని ఆ క్రూర మృగాలు చంపేసి ఉంటాయా ఏంటి? అలా చెప్పకండి అన్నయ్య. అయితే నువ్వే చెప్పు, వాళ్ళు రాత్రి నుంచి ఇప్పటి వరకు ఇంటికి ఎందుకు రాలేదు? దేవుడి దయ వల్ల నా పిల్లలు క్షేమంగా ఉండాలండి. చమేలి మేక పిల్లల కోసం అరుస్తూ ముందుకు నడుస్తుంది. పిల్లల్ని వెతుక్కుంటూ నది దగ్గర చేరుతుంది. అక్కడ ఒక మేక తన పిల్లలతో కనిపిస్తుంది.
బెల్లు అమ్మా, నువ్వు రాత్రంతా ఎక్కడున్నారా మీరు? రాత్రంతా మీకోసం పిచ్చిదాన్ని వెతుకుతున్నాను తెలుసా మీకు? నిజానికి తప్పు వీళ్ళది కాదు. నిజానికి వీళ్ళిద్దరూ నిన్న మా కొడుకు పింటుతో ఆడుకోవడానికి వచ్చారు. కానీ రాత్రి అయిపోవడంతో నేనే వీళ్ళని ఇంటికి పంపించలేదు. అవునమ్మా, ఈ అంకుల్ వాళ్ళ అబ్బాయి పింటూ నా ఫ్రెండేనమ్మా. అతనితో ఆడుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాం. మీకు తెలుసా రాత్రంతా నేను ఎంత టెన్షన్ పడ్డారో మీకు తెలుసారా? అమ్మా, అంకుల్ మమ్మల్ని ఎప్పుడే ఇంటికి వదిలేస్తానని వచ్చారు. సరే, కానీ ఇక్కడి నుంచి చీకటి పడకముందు ఇంటికి రావాలి, సరేనా? సరే అమ్మా. పిల్లలు బతుకుండడం చూసి చమేలి మేక సంతోషిస్తుంది. గులాబ్కి ధన్యవాదాలు చెప్తుంది. మా పిల్లల్ని సురక్షితంగా కాపాడినందుకు చాలా ధన్యవాదాలు. మీ రుణం తీర్చుకోలేం. ఇందులో ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నా నైతిక ధర్మం. నువ్వు తప్పుగా అనుకో అంటే ఒక మాట అడగవచ్చా? సరే, అడగండి. మీరు ఎన్నో ప్రమాదాల మధ్య ఇక్కడికి వచ్చారు. అయితే మీకు ఒకటి అడగవచ్చా? ఇంతకీ మీ భర్త ఎక్కడున్నారు? ఆయన ఈ ప్రపంచంలో లేరండి. క్షమించండి, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. చమేలి తన్ని కంట్రోల్ చేసుకుంటూ అంటుంది. పదండి పిల్లలు. అన్నీ వెళ్ళిపోతూ ఉంటే గులాబ్ మేక అంటుంది. ఒక విషయం, పిల్లలు కోరుకుంటే వాళ్ళని ఆడుకోవడానికి రోజు ఇక్కడికి పంపించండి. ఇక్కడ వీళ్ళని నా బిడ్డతో సమానంగా చూసుకుంటాను. సరేనండి, పంపిస్తాను. అప్పటి నుంచి చమేలి పిల్లలు గులాబ్ కొడుకుతోటి ఆడుకోవడానికి నది దగ్గరకు వస్తాయి. చమేలి మేక పిల్లలు ఆడుకుంటూ ఉంటే చమేలి కూడా వస్తుంది. చమేలి మేక, గులాబ్ మేక ఒకరినొకరు ఇష్టపడడం మొదలు పెడతారు. ఒకరోజు గులాబ్ చమేలితో అంటాడు. చమేలి గారు, ఒక విషయం అడగవచ్చా? చెప్పండి. మీకు మంచి మేకపోతు దొరికితే మీరు పెళ్లి చేసుకుంటారా అండి? దీని గురించి నేను ఇప్పటి వరకు ఆలోచించలేదండి. కానీ మీరు ఇదంతా నన్నెందుకు అడుగుతున్నారు? నిజానికి నేను కూడా ఒంటరిగానే ఉన్నాను. నా భార్యని కూడా తోడేళ్లు చంపేశాయండి. అవునా? కాబట్టి నేను కూడా పింటు కోసం ఒక మంచి తల్లిని తీసుకురావాలనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేకుంటే మనమిద్దరం మన పిల్లల్ని చూసుకోవచ్చు. బల్లు వాళ్ళ నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి నేను కూడా ఇలాగే ఆలోచించాను. నా పిల్లలకు తండ్రి ప్రేమ దొరకాలి అని. కానీ నా పిల్లలకు తండ్రి ఏ విధంగా ఇప్పటి వరకు నాకు ఎవరు కనిపించలేదండి. మీకు అభ్యంతరం లేకుంటే మీ బాధ్యతల్ని నేను నిర్వర్తించాలనుకుంటున్నాను. ఇది విన్న చమేలి మేక మౌనంగా ఉండిపోతుంది. చమేలి గారు, నేను చెప్పింది ఏమైనా తప్పుగా అనిపించిందా? లేదండి, నాకు కొంచెం సమయం కావాలి. నేను కాస్త ఆలోచించి చెప్తానండి. చమేలి మేక పిల్లలతో తన ఇంటికి వెళ్ళిపోతుంది. గులాబ్ చాలా మంచివాడు. నాకు తెలిసి అతను మమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటాడు. రాత్రంతా చమేలి గులాబ్ గురించి ఆలోచిస్తుంది. మరుసటి రోజు గులాబ్ దగ్గరికి వెళ్తుంది. గులాబ్ గారు, నా పిల్లలు మిమ్మల్ని నాన్నని పిలవచ్చా అండి? ఇది విన్న గులాబ్ చాలా సంతోషిస్తాడు. వెంటనే వాళ్ళిద్దరూ సంతోషంగా పెళ్లి చేసుకుంటారు. ఇక నుంచి మనం అందరం కలిసి ఉంటాం. చమేలి పిల్లలతో పాటు గులాబ్ తోటి ఉండడానికి వెళ్తుంది. చమేలి పిల్లలు గులాబ్ని నాన్న అని పిలుస్తాయి. గులాబ్ కొడుకు చమేలిని అమ్మా అని పిలుస్తాడు. ఇలా చాలా నెలలు గడిచిపోతాయి. ఒకరోజు అందరూ ఇంటి బయట నుంచుంటే ఖుషీ కూతురు అంటుంది. అమ్మా, ఆకలేస్తుంది. తినడానికి ఏదైనా ఇవ్వు కదమ్మా. అవునమ్మా, నాకు కూడా చాలా ఆకలేసింది. నాకు కూడా ఏదైనా ఇవ్వమ్మా. చూడమ్మా, బయట బాగా చీకటిగా ఉంది. ఈ చీకట్లో వెళ్ళడం అంత మంచిది కాదు తల్లి. అయ్యో చమేలి, రాత్రంతా పిల్లల్ని ఆకలిగా ఉంచుతావా? పిల్లలు, చింతించకండి, నేనేదో ఒకటి చేస్తాను. కానీ ఈ సమయంలో బయటికి వెళ్ళడం ప్రమాదం కదండి. ఏదేమైనా సరే, నేను మాత్రం పిల్లల్ని ఆకలితో పడుకోనివ్వను. పిల్లల పట్ల గులాబ్ ప్రేమని చూసి చమేలి సంతోషిస్తుంది. మీరు త్వరగా తిరిగి రండి, సరేనా? సరే మేడం, ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తానంతే. గులాబ్ మేక గడ్డి తీసుకురావడానికి వెళ్తుంది. అడవి జంతువులు రావడానికంటే ముందే త్వరగా నేను గడ్డి కోసేసుకుంటాను. గులాబ్ మేక ఆకులని తెంపుతూ ఉంటుంది. అప్పుడే అక్కడ పొదల్లో దాక్కుని ఒక భయంకరమైన సింహం ఉంటుంది. చాలా రోజుల నుంచి మేకని తినలేదు నేను.
ఈరోజు ఈ మేకని చంపి తింటే నిజానికి చాలా మజా వస్తుంది. ఒకే ఒక్క క్షణంలో ఆ భయంకరమైన సింహం గులాబ్ని చంపి తినేస్తుంది. ఇది సురేలి జింక అక్కడి నుంచి చూస్తుంది. అయ్యో దేవుడా, ఈ మేకపోతుకి ఇప్పుడిప్పుడే కదా పెళ్ళయింది. జింక చమేలి దగ్గరికి వస్తుంది. చమిలి, ఈ విషయం చెప్పడం చాలా బాధగా ఉంది. ఏంటంటే నువ్వు మళ్ళీ వితంతువైపోయావు. ఏమన్నావు? నీ మేకపోతుని ఒక సింహం చంపేసింది. ఇది నేను నా కళ్ళతో చూసి వస్తున్నాను. కాదు, ఇలా జరగడానికి వీల్లేదు. గులాబాలా ఇలా చచ్చిపోతారు. బాధపడకు చమేలి, ఇక నేను బ్రతికి ఏం చేయమంటారు నన్ను? ఇక నాకు ఈ ప్రపంచంలో బ్రతకాలనిపించడం లేదు. నువ్వు నీ పిల్లల కోసం బ్రతకాల్సి ఉంది. ఇంతకుముందు నీకు 2 పిల్లలు ఉండేవారు, ఇప్పుడు 3 పిల్లలు. ఆ 3 పిల్లల కోసమైనా నువ్వు బ్రతికి ఉండాలి చమేలి. తండ్రి మరణ వార్త వినగానే చమేలి ఇంకా 3 పిల్లలు బాగా ఏడుస్తాయి. ఇలాగ కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు మేత మేస్తూ ఉండగా చమేలి ఆలోచిస్తుంది. ఈ గడ్డి బాగుంది, నేను ఇక్కడే కడుపు నిండా తినేసి నా 3 పిల్లలకి గడ్డి ఇక్కడి నుంచే తీసుకెళ్తాను. చమేలి మేక 3 పిల్లలకి 3 గడ్డి మోపులు తీసుకుని ఇంటివైపు నడుస్తూ ఉంటుంది చమేలి. పిల్లల కోసం 3 గడ్డి మోపులు తీసుకువెళ్తూ ఉంటే ఒక గడ్డి మోపు మధ్యలో పడిపోతుంది. ఈ విషయం చమేలీకి తెలియదు. ఇంటికి వెళ్తూ పిల్లలకి గడ్డి పెట్టబోతుంది. ఇదిగో ఖుషి, ఇది నీకోసం. ఇది నీకోసం బల్లు. 2 పిల్లలకి గడ్డి పెట్టిన తర్వాత తనకి అర్థమైంది 3వ మోపు కింద పడిపోయిందని. అరే, 3వ కట్ట ఎక్కడ పడిపోయింది? నాయన పింటూ, బహుశా నీ వంతు గడ్డంతా దారిలోనే పడిపోయింది. చమేలి మాటలు నిజం, కాని పింటూ అపార్థం చేసుకుంది. సవతి తల్లి అవుతుంది. ఈమె కావాలని నాకు తిండి పెట్టడం లేదు, నేను వెళ్ళిపోవాలని అలా చేస్తుంది. పింటూ చమేలీని ద్వేషించడం మొదలుపెట్టింది. ఒకరోజు చమేలి బల్లూకి నీళ్లు పోస్తూ ఉండగా పింటూ వచ్చి అంటుంది, అమ్మా, నాకు కూడా స్నానం చేపియు కదా. అవునానా, బల్లు తర్వాత నీకు స్నానం చేస్తాను. కాసేపట్లో బల్లూకి నీళ్లు పోసిన తర్వాత పింటూకి నీళ్లు పోయబోతుంది. అప్పుడు అక్కడికి బల్లూ బందర్ వస్తుంది. చమేలి, త్వరగా పద, నీ మిత్రురాలు హిరణి యొక్క ఆరోగ్యం అస్సలు బాగాలేదు. చమేలి పింటూకి స్నానం చేయించబోతుంది. కాని జింకకి ఒంట్లో బాలేదన్న విషయం తెలిసిన చమేలి, నాన్న, నేను వెళ్ళాల్సి ఉంటుంది. కానీ అమ్మ, బల్లు తర్వాత నాకు స్నానం చేపిస్తామని చెప్పావు కదా. చెప్పాను నాన్న, కానీ ఈ సమయంలో నేను చేయించలేను. నేను వెంటనే హిరణి దగ్గరికి వెళ్ళాను నాన్న. చమేలి కోతితో అక్కడ నుంచి తన స్నేహితురాలైన జింకని చూడ్డానికి వెళ్ళిపోతుంది. అప్పట్నుంచి పింటూ ఇంకా ద్వేషించడం మొదలు పెడతాడు. ఎంతైనా సవతి తల్లి అవుతుంది. ఆమె తన పిల్లలకి ఎక్కువ ప్రేమిస్తుంది. ఆమె పిల్లలకి సమానంగా నన్ను ప్రేమించదు. అపార్థం చేసుకోవటం వల్ల పింటూ చమేలీని ద్వేషించడం మొదలు పెడతాడు. అనుకుంటాడు, ఇక ఈ తల్లి ప్రేమ పొందాలంటే ఈమె యొక్క 2 పిల్లల్ని చంపేయాల్సిందే. ఇక పింటూ బల్లూని ఖుషిని చంపడానికి ప్లాన్ చేస్తాడు. అరే బల్లు, పద, ఈరోజు మనం ఆ బావి దగ్గర ఆడుకుందాం. అవును, పదండి, చాలా మజా వస్తుంది. కానీ అమ్మకు ఒక మాట చెప్పకుండా మనం ఎలా వెళ్ళాలి? అమ్మ రావడానికంటే ముందే మనం ఇంటికి వెళ్ళిపోదాం. అప్పుడు అమ్మకేమీ తెలియదు కదా మరి. అవును, అప్పుడు ఎవరికి ఏమీ తెలియదు. పద. ఇద్దరిని చంపాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరినీ తీసుకుని బావి దగ్గరికి వెళ్తాడు. బావిలోకి చూస్తూ అంటాడు, అరే వా, ఇక్కడ చూడండి, బావిలో నేను కనిపిస్తున్నాను. బల్లు ఖుషి వాళ్ల ప్రతిబింబాన్ని చూసుకోసాగారు. అరే వా, చూడండి, మనమందరం బావిలో కనిపిస్తున్నాము. 2 పిల్లలు బావిలో చూస్తూ ఉండగా వెనకాల్నించి పింటూ వాళ్ళని లోపలికి తోసేస్తుంది. ఆ! బల్లు ఖుషి నీళ్లలో మునిగి చచ్చిపోతాయి. ఇక నుంచి అమ్మ నన్నే ప్రేమిస్తుంది. అప్పుడు పింటూ ఇంటికి బయలుదేరుతుంది. దారిలో దానికి చమేలి కనిపిస్తుంది.
పింటూ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంటి దగ్గర ఎవరున్నారు నాన్న? తెలివైన పింటూ డ్రామా చేస్తాడు. అమ్మా బల్లు అన్నయ్య మమ్మల్ని బలవంతంగా ఆ నల్లగుట్టపై ఆడుకోవడానికి తీసుకెళ్ళాడు. ఇక అక్కడ ఏమైంది? అక్కడ ఒక పులి ఇద్దరిని చంపేసింది. అయ్యో, ఎంత పని జరిగింది. పింటూ మాటలు విని చమేలి బాధతోటి ఏమనలేకపోతుంది. అమ్మా, నేనున్నాను కదా, నువ్వు బాధపడకమ్మా. అవునాయనా, నాకు నీపై పూర్తి నమ్మకం ఉంది. ముసలయ్యాక నువ్వే నన్ను చూసుకుంటావు నాయనా. సవతి తల్లి, ఇక నుంచి నువ్వు నన్ను నీ సొంత పిల్లల్లా చూసుకుంటావు. ఇద్దరూ ఏడుస్తూ ఇంటికి నడుస్తూ వెళ్తారు. దారి మధ్యలో ఒక భయంకరమైన సింహం వస్తుంది. ఎదురు సింహాన్ని చూసి చమేలి కొడుకుతోటి అంటుంది, చూడన్నా, విని నేను చూసుకుంటానన్నా, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి పారిపో. ఇది విని సింహం అంటుంది, ఇలా చూడు మేక, నాకు ఎక్కువగా ఆకలిగా లేదు, కాబట్టి ఇప్పుడు నేను మీ ఇద్దరిలో ఒకరిని మాత్రమే చంపి తినాలనుకుంటున్నాను. కానీ ఒకవేళ మీరు ఇక్కడి నుంచి పారిపోతే, నేను గనక మిమ్మల్ని వెంబడించాల్సి వస్తే గనక, అప్పుడు తప్పని పరిస్థితుల్లో నేను మీ ఇద్దరిని చంపాల్సి ఉంటుంది. సరే షేర్సింగ్, ఇక్కడి నుంచి నా కొడుకుని వెళ్ళనివ్వు, కావాలంటే నన్ను చంపి తినేసేయు. ఇది విన్న పింటూ అవాక్కైపోతాడు. పింటూ, వెళ్ళు నాన్న, వెళ్ళు. అమ్మా, నన్ను రక్షించడానికి నువ్వు నీ ప్రాణాలని అడ్డు పెడుతున్నావు అమ్మా. అందుకోసమే నాయనా తల్లి అంటారు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళి నీ ప్రాణాల్ని కాపాడుకునైనా. సవితి తల్లి ప్రాణాన్ని కాపాడుతోంది. పింటూ తన చేసిన పనికి చాలా సిగ్గుపడతాడు. అమ్మా, నేను కాదమ్మా, నువ్వు నీ ప్రాణాలని రక్షించుకో. వద్దినాన్న, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోనాన్నా, వెళ్ళరా. లేదమ్మా, ఇక బ్రతకాల్సింది కేవలం నువ్వు మాత్రమే అమ్మా, ఎందుకంటే నేను నీకు అన్యాయం చేశానమ్మా. ఇలా ఎందుకు చెప్తున్నావు నాన్న? అమ్మా, నీ బిడ్డలిద్దరిని ఇప్పుడే నేను ఆ బావిలోకి తోసేసి వచ్చాను. నన్ను చనిపోనివ్వమ్మా, నేను పాపిస్తుని. ఎందుకు నాన్న? ఇంతకీ నువ్వెందుకు ఇలా చేసావు నాన్న? నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా. నాకేమనిపించేదంటే నువ్వు నన్ను ప్రేమించట్లేవు అనుకున్నాను. అందుకే నీ ప్రేమ పొందటానికి నేను నీ బిడ్డనిద్దరిని చంపేశానమ్మా. ఇది విన్న చమేలీకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. చూడన్నా, నువ్వు ఏం చేసినా సరే, అయినప్పటికీ నేను నిన్ను చావనివ్వన్నా అన్నా. ఒకవేళ నేను బ్రతికి ఉండి నువ్వు చనిపోతే అది మొత్తం మాతృత్వానికి చెడ్డ పేరు వస్తుంది నాన్న. సవితి తల్లి ప్రేమను చూసి చాలా పశ్చాత్తాపపడతాడు. అమ్మా, నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావా అమ్మా? వెళ్ళు నాన్న, వెళ్ళు, పారిపోయి ఇక్కడి నుంచి వెళ్ళరా. సింహం చాలాసేపటి నుంచి వాళ్ల మాటలు వింటూ ఉంటుంది. అప్పుడు అదంటుంది, నువ్వు ఆ మేకవే కదా, కొన్ని రోజుల క్రితం నీకు పెళ్ళయింది కదా? అవును. నీ మేకపోతు యొక్క పేరు గులాబుండే కదా? అవును. అతన్ని నేనే చంపేశాను. కానీ నేను ఈరోజు నిన్ను చంపను. ఈ ప్రేమలు, ఆత్మీయతలు అవన్నీ మాకేమీ తెలియవు. కానీ ఈరోజు తల్లి యొక్క స్వచ్ఛమైన ప్రేమని చూసి, తల్లి ప్రేమ ఎలాంటిదనేది నాకు ఈరోజు పూర్తిగా అర్థమైపోయింది. వెళ్ళండి, ఈరోజు నేను ఆకలితో ఉండగలను. అప్పుడిద్దరూ వాళ్ళింటికి బయలుదేరుతారు. అమ్మా, నన్ను క్షమించమ్మా. చూడన్నా, తల్లి తల్లి అవుతుంది నాన్న. అది సొంత తల్లి అయినా, సవితి తల్లి అయినా నేను నిన్ను క్షమించాను నాన్న. అమ్మా, నా కోరిక కొట్టి తీరుస్తావా అమ్మా? చెప్పు నాన్న. వచ్చే జన్మలో నేను నీ కడుపునే పుడతానమ్మా. దేవుడా, నాకు ఈ తల్లినే తల్లిగా ఇవ్వు. ఫ్రెండ్స్, తల్లి ఎప్పుడూ తల్లి. అది స్వంత తల్లైనా, సవిత్తల్లైనా ఎప్పుడూ మీ తల్లిదండ్రులని గౌరవించండి. మీకు ఈ కథ నచ్చిందని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.